జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంకు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్, జెడ్పీ సీఈఓ, ప్రజా ప్రతినిధులు, జెడ్పీటీసీసీ సభ్యులు, ఎంపీపీలు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మన జిల్లాను మిచోంగ్ తుఫాను అతలాకుతలం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. తుఫాను వలన ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు గావించి తుఫాను సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టిన మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డికి, జిల్లా కలెక్టర్కి, జిల్లా ఎస్పీకి, జాయింట్ కలెక్టర్కి మరియు జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలియజేశారు. అలాగే మన జిల్లాకు తుఫాను ప్రత్యేకాధికారిగా నియమించబడిన శ్రీ హరికిరణ్కి మరియు కేవీఎన్ చక్రధర్ బాబుకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థుల ఉన్నత చదువులు చదివించాలని, సమాజంలో వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే తలంపుతో విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకుని రావడం జరిగింది. అందులో భాగంగా వారు నమ్మకంతో అప్పచెప్పిన జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ అనే బాధ్యతను సక్రమంగా నిర్వహించడంలో భాగంగా వారు చేపట్టిన విద్యాశాఖ సంస్కరణలలో నా వంతు ప్రయత్నంగా మీ అందరి సహకారంతో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు విజయ దీపిక అనే కరదీపికను ప్రచురించి 2023 విద్యా సంవత్సరానికి అందచేయటం జరుగుతుంది. ఈ కరదీపికలను మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా ఈ సర్వసభ్య సమావేశంలో ఆవిష్కరించడం జరిగింది. వాడికి కూడా ఈరోజు మనం ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చేటువంటి వెసులుబాటు కల్పించాం. కాబట్టి ఈ కార్యక్రమం 25 లక్షల వరకు మనం పెంచి ఇచ్చేటువంటి కార్యక్రమం, కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం 18వ తేదీ ఆ కార్యక్రమం అయిన తర్వాత 19వ తేదీ నుంచి స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు అందరితో పాటు స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు మరింత దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఉండి దగ్గర వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, ఆ కార్యక్రమాన్ని మీరు ఓన్ చేసుకోండి. ఎస్, నాకు జెడ్పీటీసీగా ఓట్లు వేశారు, నాకు మండలానికి సంబంధించి ఓట్లు వేశారు, కాబట్టి నేను మరింత చేరువు కావాలంటే ఇటువంటి కార్యక్రమాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి వెళ్తే మా జెడ్పీటీసీ సభ్యుడు, మా మండల పరిషత్ అధ్యక్షులు మాకు ఈ కార్యక్రమాన్ని అందించారనేటువంటి భావం ఉంటుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి. అదేవిధంగా ఆరోగ్య సురక్ష, బహుశా డిఎంఎండ్హెచ్ఓ గారికి కూడా ఇంకా ఇన్స్ట్రక్షన్స్ వచ్చేలేదో తెలియదు. ఆరోగ్య సురక్షకు సంబంధించినటువంటి వైద్యం అయిపోయింది, కనుక్కున్నారు. కొంతమందికి చికిత్సలు జరుగుతున్నాయి, కొంతమందికి కళ్ళద్దాలు కావాలంటే అద్దాలు ఇచ్చారు. మందులు, బహుశా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష. ఎందుకంటే పిహెచ్సిలకు మీరు వెళ్తే ఆ పిహెచ్సిలో డాక్టర్ ఉండేవాడు కాదు, పాపం ఉసురోమని చెప్పి వెనక్కి రావాలి. ఈరోజు డాక్టర్లు ఇళ్ళ దగ్గరికి వచ్చి రండి, మీకు ఏదన్నా జబ్బు ఉంటే చెప్తాం, చూద్దాం, చూసిన తర్వాత మీకు మందులు ఇస్తామని చెప్పి మందులు కూడా బయట పేదవాడు కొనుక్కోవడానికి స్థాయి లేనటువంటి, కేవలం ధనవంతులకి అందుబాటులో ఉండేటువంటి అత్యంత అధునాతనమైనటువంటి, అత్యంత విలువైనటువంటి మందులు ఈరోజు పేదవాడికి పంపిణీ చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను.